హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే ఏంటంటే కొంచెము లేట్గా లేచాము. ఇవాళ ఈ సండే ఏంటంటే మాకు క్యారేజ్ అది తీసుకెళ్ళే వర్క్ అనేది లేదనమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా అయితే లేచామండి. ఇంకా లేచిన వెంటనే కొంచెము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కసువులు అవన్నీ చెత్త ఉంటుంది కదా, నూకేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద అయితే టొమాటో చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోశ పిండి అనేది కొంచెం ఉండింది, ఇంకా టొమాటో చట్నీ అనేది దానిలోకి ప్రిపేర్ అనేది చేస్తున్నాను. సండే అంటే ఎప్పుడు కూడా బిజీగా హడావిడిగా కిచెన్లో గడిచిపోతూ ఉండేది. కానీ ఈ సండే మాత్రము చాలా లేజీగా గడిచిందనమాట. వర్క్ ఉంటే వర్క్ ఉంది హడావిడి చేసేస్తూ ఉంటాము. వర్క్ లేదనుకో అంతే లేజీగా ఉంటాం కదా. నేను కూడా అంతేనమాట. ఇంకా లేజీగా అయితే లేచేసి కొంచెము లేట్గానే వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అవి కూడా రన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అందరూ దసరా హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మాకైతే హాలిడేస్ లేవు కనుక స్కూల్ అయితే ఉండింది. ఒక ఫెస్టివల్ రోజు ముందు రోజు మాత్రమే హాలిడే ఉండింది. అంటే హాలిడే ఏం కాదు. ఇంకా ఆ రోజు కూడా మందిరికైతే వెళ్ళాలి, యజ్ఞం అది ఉంటుంది కదా, దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలన్నమాట. పిల్లలందరూ కూడా పాల్గొనాలి. యజ్ఞం ముందర కూర్చోవడము అంటే అది కూడా అదృష్టమే కదండి. ఇంకా తర్వాత ఇక్కడ టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, కొన్ని వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర అంతా వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే దోశలో కానీ ఇడ్లీలో కానీ టేస్ట్ అనేది ఈ చట్నీ చాలా బాగా ఉంటుంది అనమాట. సండే అంటే నాన్ వెజ్ అదే ఉంటుంది కదా. ఇవాళ ఏంటంటే ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి కానీ వెళ్ళలేదన్నమాట నేను మ్యారేజ్కి. ఇంకా మా హస్బెండ్ అయితే ఫంక్షన్కి వెళ్తున్నారు. తనకి వేరే ఫంక్షన్ ఉండిందనమాట వాళ్ళ సైడ్ది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. పొద్దున్నే అయితే ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ చేశాను. దోశ అనేది వేసేసాను చెప్పాను కదా. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. వాటర్ అంతా సాల్ట్ వేసేసి ఇలాగైతే కలిపేసుకుంటున్నాను. కొంచెం చిక్కగా అయ్యే వరకు కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. సండే అంటే బాగా నాన్ వెజ్ స్పెషల్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మేమైతే సండే మాత్రము నాన్ వెజ్ అనేది కంపల్సరీ అయితే ఏమి ఉండదండి. సండే మాత్రం ఓన్లీ వెజ్లో మునిగిపోతూ ఉంటాం అనమాట. సండే అంతా నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి కదా. మా ఇంట్లో మాత్రం ఓన్లీ వెజ్జే ఉంటుంది. ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఎప్పుడో రేర్లేండి. ఇంకా తర్వాత ఇది చట్నీకి అయితే చల్లారి పెట్టేస్తామని చెప్పేసి బాల్కనీలో పెట్టేసి ఇక్కడైతే ఇంకా బాబు అయితే ఇప్పుడే లేచాడనమాట. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా మడత పెట్టేసి నేను ఇంకా ఇక్కడ అంతా కూడా సర్దేస్తున్నానండి. మార్నింగ్ అంటే పరుపులు అవి ఉంటాయి కదా, మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి సర్దేసి ఇంకా చెత్తలు అయితే ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ రూమ్లో అయితే అప్పుడు ఊడ్చలేదు, ఇంకా అందుకోసం అయితే దీన్ని కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఎగ్జామ్స్ కదా, ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు కదా అందరూ పిల్లలంతా కూడా. ఇంకా నేను కూడా అయితే ఇంట్లో చదివించుకుంటూ ఇదే టైం అయితే సరిపోతుందండి. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైతే చట్నీ అయితే చల్లారిపోయిందనమాట. ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టించేస్తున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అన్నీ వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. దీనికి తర్వాత అలా ఏమీ అవసరం లేదనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత దోశ అనేది వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను, తను తినేసి వెళ్ళిపోతారని చెప్పేసి. నిదానంగా అయితే మా కోసం అనేది వేసుకున్నాం అనమాట. స్కూల్ లేదు ఆ రోజు, వర్క్ ఏమీ లేదు అంటే వర్క్ అంతా కూడా లేట్గానే జరిగిపోతూ ఉంటుంది కదా. మా బ్రేక్ఫాస్ట్ అయ్యేపాటికే టైం వచ్చేసి 11 అలా అయిందనమాట. 11 o'clock అలాగైతే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసాం మేము. ఎవ్రీడే కూడా 8:30, 9కి అంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే ఒక సండే మాత్రమే ఇలాగ అయిందనమాట. ఇంకా తర్వాత నిదానంగా బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత కొంచెం కాఫీ అయితే పెట్టుకున్నాము, నేను మా బాబు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట. మా ఇద్దరికి కొంచెం కాఫీ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ. కాఫీ అనేది ఏంటంటే మా హస్బెండ్ కాఫీ అనేది తాగరనమాట, నేను ఒక్కదాన్నే తాగుతాను. నాకేమో కంపెనీ లేని కాఫీ తాగాలనిపించదు. అందుకైతే కొంచెం అయితే బాబుకి ఇచ్చేసి నేను కూడా కాఫీ అనేది తాగుతాను. పిల్లలకి కాఫీ ఇవ్వడము మంచి హ్యాబిట్ కాదు తెలుసు, కాకపోతే ఎక్కువేమి ఇవ్వనులేండి, కొంచెం అయితే ఇస్తానన్నమాట.
ఇంక ఇక్కడ కాఫీ కూడా పెట్టేసుకొని నిదానంగా అయితే కాఫీ తాగేసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇద్దరమే ఉన్నాము అంటే లంచ్ ఏమీ చేయాలనిపించలేదు. కాకపోతే ఇంకా బాబు ఉన్నాడు కదా, బాబు కోసమైనా చేయాలని చెప్పేసి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఎగ్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఒక 3 ఎగ్స్ అని ఉన్నాయి. ఎగ్ రైస్ అయితే చేసేద్దామని చెప్పేసి అయితే ఎగ్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. ఇవాళ సండే రోజు ఏంటంటే విజయ్ దేవరకొండ పుట్టపర్తికి వచ్చాడండి. తన మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పేసి నిశ్చితార్థం ఫిక్స్ అయిందని చెప్పేసి స్వామి బ్లెస్సింగ్స్ కోసం అయితే పుట్టపర్తికి వచ్చారనమాట. ఇవాళ సండే ఆఫ్టర్నూన్ అయితే వచ్చారు. ఈవినింగ్ అయితే మందిర్లో చూసాము. మరి తను చదివిన స్కూల్లో తను ఇక్కడే చదివాడనమాట. తను చదివిన స్కూల్లోనే మా పిల్లలు చదువుతున్నారు. కొంచెం హ్యాపీ అనిపించింది, అంటే తనని దగ్గరగా చూడడం అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్ రైస్ అనేది చేసేస్తున్నాను. ఎగ్ రైస్కి వచ్చేసి ఫస్ట్ అయితే ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని కొంచెం కారం పొడి, పసుపు, ఉప్పు అనేది వేసి దాన్ని అయితే కొంచెము వేయించేసుకున్నాను అనమాట. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఎగ్ రైస్ ఏంటంటే నాకు సింపుల్గా, అంటే ఫాస్ట్గా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలన్నమాట. అలాగైతే చేసుకుంటున్నాను. ఇంకొక స్టైల్ కూడా ఉందండి, కాకపోతే ఇది సింపుల్గా అయిపోయే స్టైల్ అనమాట. సింపుల్గా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అసలు ఇద్దరమే ఉన్నామంటే బద్ధకం వచ్చేసింది. అసలే వర్క్ ఏమీ చేయాలనిపించలేదు ఇవాళ పని. కాకపోతే ఇంకా బాబు కోసమైనా చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రిపేర్ అనేది చేస్తున్నాను ఎగ్ రైస్ అనేది. ఇంక ఇలాగా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసినవంతా కూడా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. మిరియాలు కొంచెమే ఉన్నాయి, ఇంకా అవి కొంచెం అలా కచ్చపచ్చగా దంచేసి అయితే వేసేసుకున్నానండి. ఇంకా చల్లార్చిన రైస్ అంతా వేసేసుకొని ఇక్కడ కలిపేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ రైస్ అనేది కూడా రెడీ అయిపోయిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ అనదర్ వీడియో.